అందరికీ నమస్కారం అండి. నేను కొంచెం లేట్గా వచ్చాను, కాకపోతే లేటెస్ట్గా వచ్చాను అనుకోండి. కాకపోతే లేట్గా రావడానికి కారణం ఉంది. రేపే నా బర్త్డే, అందుకని ఇవాళ ఏదో ఫంక్షన్ ఏదో పెట్టారు మార్నింగ్ అవర్స్లోని. దానికోసం వెళ్ళేసి అక్కడ మ్యూజికల్ నైట్ అనేది పెట్టారు నా మ్యూజిక్ సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి లేట్ అయింది. అంచేత దయచేసి క్షమించాలి. ఇక కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇక అసలు ఎవరికి మాటలు ఉంటాయి కనుక మాటలు ఎవరికి ఉండవు. అతను చాలా తియ్యటి పర్సన్ అండి, వెరీ స్వీట్. ఉదాహరణ చెప్పాలి అంటే మాయలోడి సినిమాని ఆయన చూసి చూస్తున్నప్పుడే, దానికన్నా ముందే నేను కథ చెప్పేశాను, అందులో కూడా పెద్ద ఎక్కువ ఏం చెప్పలేదు, ఒక చిన్న సీన్ చెప్పాను అంతే. ఆ సీన్ విన్న తర్వాత డెఫినెట్గా నువ్వు బాగా చేస్తావయ్యా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన చెప్పడం నాకు ఇవ్వాలి గుర్తుంది. అది అయిన తర్వాత మాయలోడి సినిమా చూసి ఆయన ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది అని చెప్పారు ఆయన. తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆ సినిమాని చూసి కొనడం కూడా మానేశారు. ఎందుకంటే ఇందులో క్లైమాక్స్ ఎవరు చూస్తారంటారు అది. బట్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఈయన మాటల ప్రకారంగా అవడం అనేటటువంటిది ఉంది చూడండి. అది ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నంత కాలం నెంబర్ 1 సినిమా. ఆయన చేసినటువంటి కోఆపరేషన్ మామూలు కాదు. ఆయన అన్న ఇవాళ కూడా నాకు రింగరింగ్ అవుతా ఉందండి ఒక పెద్ద మార్క్. యాక్చువల్గా నాకు పెద్ద సర్టిఫికెట్ లాంటిది. ఏమయ్యా ఏంటయ్యా ఆయన సీన్ పేపర్ పట్టుకోకుండా చెప్పేస్తాడు మొత్తం అంతా వర్సెట్టి ఆయన అనడం ఉంది చూడండి. అసలు నాకు అంత పెద్ద ఆయన నాకు అంత సర్టిఫికెట్ ఆయన ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం అనేటటువంటిది మనకు దురదృష్టం. ఆయన ఆవేళున్నా ఇవాళున్నా ఏ రోజు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఎప్పటికీ ఉంటారు. ఉన్నట్టే లెక్క. మనకి ఇవాళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆయన సినిమాని వాళ్ళు రిపీటెడ్గా ఎంత బాగా చూస్తున్నారో జనం, అద్భుతం, మామూలుగా చూడడం లేదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి నేను నా మొదటి సినిమా ఆయనతో చేయడం అనేటటువంటిది నిజంగా నా అదృష్టం. అది నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఆన్ మై స్క్రీన్. ఈజ్ అన్ఫర్గెటబుల్, గ్రేట్ మ్యాన్. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.